Ready to move in premium triplex villas at Bachapalli APR projects. 2 రోజుల తర్వాత వచ్చిన నీటి కోసం ఇక్కడ జనం ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరికి 2 బిందెల నీళ్లు మాత్రమే పట్టుకోవాలి. లేదంటే కాలనీలోని కొన్ని కుటుంబాలు ఇంకో 2 రోజులు నీళ్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. గడిచిన 15 ఏళ్లలో మహానగరం బెంగళూరుకు ఇంత కష్టం ఎప్పుడు రాలేదు. తాగటానికి కూడా మంచినీరు దొరకని దుస్థితితో సిలికాన్ సిటీ అల్లాడిపోతోంది. 1.5 కోటి జనాభా నివాసం ఉండే బెంగళూరు నగరానికి నిత్యం 3,000 మిలియన్ లీటర్లు నీరు అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు రోజుకు 1 లీటర్ నీరు దొరకటం కూడా ఇక్కడి ప్రజలకు కష్టంగా మారిపోయింది. శోభా గారు చెప్పండి, ఈ నీటి సమస్య ఎప్పటి నుంచి ఉంది? 6 నెలల నుంచి ఉంది. అది 6 నెలల నుంచి ఈ నీటి సమస్య ఉంది. ఓకే, ఈ సంవత్సరమే ఉందా లేకపోతే ప్రతి సంవత్సరం? ఈ సంవత్సరమే ఉండేది. ఈ సంవత్సరం ఎక్కువగా ఉండేది. ఓకే, మీకు కావేరీ నీరు అనేది రావట్లేదు? వస్తది, జాస్తి వచ్చేలే, ఎక్కువగా రావట్లేదు. 1 అవర్ 2 అవర్ అంతే. ఓకే, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదా? ఏడో ఒక ట్యాంక్ వేసిండారు, ఆడంతా మేము పోయేది లేదు. ఓకే, అక్కడ దాకా మీరు పోలేదు, అవట్లేదు. ఓకే, ప్రభుత్వం వారు ఏం చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? బాగా నీళ్లు ఇడిస్తే బాగుంటది అని మేము కోరుకుంటాం. ఓకే, బాగా ఎక్కువగా నీళ్లు వదిలితే బాగుంటది. అంటే కావేరీ నీళ్లు వదలాలన్నా లేకపోతే ఏదైనా ట్యాంకర్లతో మీకు నీటి సాయం చేయాలని మీరు కోరుకుంటున్నారు? యావది చేస్తేను ఓకేని, ఏది చేసినా మీకు ఓకే. కాకపోతే మీరు బయటికి వెళ్ళి తెచ్చుకోలేరు కాబట్టి మీకు ఇంటి దగ్గరికి కానీ లేదా మీ లైన్ దగ్గరికి కానీ ట్యాంకర్లు వస్తే బాగుందని మీరు కోరుకుంటున్నారు? అవును. నీళ్లు లేక వారంలో 1 రోజు మాత్రమే స్నానం చేస్తున్నారు. కొన్ని చోట్ల స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. అనేక పెద్ద పెద్ద కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ను తిరిగి ప్రారంభించాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఇళ్లకు తాళాలు వేసుకుని సొంతూళ్లకు వెళ్తున్నారు. చెన్నమ్మ గారు చెప్పండి, ఇక్కడ నీటి సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది? ఎన్ని రోజుల నుంచి అంటే ఒక 6 నెలల నుంచి ఉంది. 6 నెలల నుంచి? 6 నెలల నుంచి. ఓకే, ఇదే సంవత్సరం ఉందా లేకపోతే ప్రతి సంవత్సరం? లేదు, ప్రతి సంవత్సరం ఏమి లేదు. ఈ సంవత్సరం ఎక్కువగా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. ఎండాకాలం కాబట్టి ఎక్కువగా ఉంది మీరు చెప్తున్నారు. అయితే మీకు కావేరీ నీరు అనేది రావట్లేదా? కావేరీ నీరు అనేది కొద్దిగా 1 అవర్ 2 అవర్లు ఎడుస్తారు. ఓకే, వస్తుంది కానీ చాలా తక్కువగా వస్తుంది. ఓకే, ఎంతమంది ఉంటారు మీరు ఇంట్లో? మేము ఇంట్లో ఇద్దరం ఉంటాం. ఇద్దరం ఉంటారు. ఓకే, ఇద్దరికి ఎన్ని నీళ్లు పడతాయి మొత్తం మీద? ఒక రోజు 10 బిందెల దాకా అవుతాయి. ఓకే, ఇక్కడే ఒక ట్యాంక్ పెట్టారు. ట్యాంక్ పెట్టిండ్రు. అదేమన్నా మీకు యూజ్ అవుతుందా? యూజ్ అవుతుందా అంటే 2 బిందెలు ఎడుస్తారు. ఆ 2 బిందులు మేము పోయి తెచ్చుకుంటే ఇది లేదు మాకు. అంటే మాకు వయసు అయింది కాబట్టి మేము తెచ్చుకుంటే కాదు. ఇక్కడ ప్రభుత్వం వారు ఏమైనా 1-2 ట్యాంకులు లైన్ కి వచ్చి ఇడిస్తే కొద్దిగా వయసు అయిన వాళ్ళు, తెచ్చుకోలేని వాళ్ళు తెచ్చుకుంటారు, తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అక్కడనే పెట్టిండ్రు కాబట్టి కొంచెం యవనస్తులు పోయి తెచ్చుకుంటారు. మా లాంటి వాళ్ళు పోయి తెచ్చుకుంటే కాదు. ఓకే, మీలాంటి వాళ్ళకి ఇక్కడ నీళ్ళు ఇస్తే మాకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. బంధువులను రావద్దని ఫోన్లు చేస్తున్నారు. స్టీల్ ప్లేట్లలో భోజనం చేస్తే వాటిని వాష్ చేయడం కష్టమని యూజ్ అండ్ త్రో ప్లేట్లు వాడుతున్నారు. వంట చేయడం కష్టంగా ఉండటంతో డబ్బున్న ఫ్యామిలీలు స్విగ్గీ, జొమాటో ఆర్డర్లపై ఆధారపడ్డారు. ఎందుకు అంటే 2 బిందెల కోసం దాదాపు 2 గంటలు క్యూలో ఉంటే తప్ప నీరు దొరకని పరిస్థితి. సార్, 1 నెలలు ఇంకా వాటర్ సమస్య భలే జాస్తి ఉంది. అంటే ఇప్పుడు డబ్బులు వేస్తారు, నీళ్ళు సిక్తలేదు. వాళ్ళు జాస్తి పెంచుకుంటారు, ట్యాంకర్ వాళ్ళు పెంచుకుంటారు. అడిగకపోతే అన్న 1 లక్ష 2 లక్ష మాకు కరెంట్ బిల్లు వస్తుంది, మేమేం చేయాలి, మేము 400-300 కొడతాం కదా. ఇప్పుడు ఆ పరిస్థితి మాకు ఇచ్చే అయ్యలేదు. అట్లా అంటారు. డబ్బులు ఇస్తాను, 2 దినాలు కావాలి ఒక ట్యాంకర్ నీళ్ళు రావాలంటే. ఒక ట్యాంకర్ ఎంత పడుతుంది? ఇప్పుడు ఒక ట్యాంకర్ ఇప్పుడు రేషన్ ప్రకారం 700 రూపాయలు అమ్ముతా ఉంటారు. ఫస్ట్ 400 రూపాయలకి ఇస్తా ఉంటారు. ఇప్పుడు 700 రూపాయలు అమ్ముతా ఉంటారు. అంతే, డబ్బు వేస్తాను, 2 దినాలు కాయాల, నీళ్ళు సిక్కేది కష్టము. అంటే వాళ్ళు BBMP వాళ్ళు వచ్చి ట్యాంక్ పట్టేసి నీళ్ళు ఇడుస్తూ ఉన్నారు. 2 బిందెలు పెట్టుకోపోతా ఉన్నారు. అది ఏమిటికి ఉపయోగం లేక అవుతుంది. ఎన్ని రోజుల నుంచి ఉందన్నా మీకు ఈ నీటి సమస్య? 1 నెల ఇంకా అడ్ను. లేదు, ఈ సంవత్సరం ఇంత మాత్రం అభ్రం అయింది. ఇది 50 సంవత్సరం కాలేదు. ఇక్కడైతే నేను ఒక ట్యాంక్ చూస్తున్నాను, ట్యాంక్ గురించి చెప్పగలరా కొంచెం? ఈ ట్యాంక్ వచ్చి BWSS వాళ్ళు పెట్టిండారు. నీళ్ళకు నిండా డిమాండ్ ఉండేసి జనాలు కోరిక పెట్టిండ్రు. కోరిక పెట్టిన దానికి వాళ్ళు ట్యాంక్ పెట్టిండారు. 2000 లీటర్ దాంట్లో ఇస్తారు. వచ్చి ఒక్కొక్కరు 2 బిందులు పెట్టుకోపోతారు. దాంట్లో ఏమో కాలంతో వస్తా ఉన్నారు జనాలు, పబ్లిక్. ఇది 1 వారం అయింది. 1 వారమో 15 దినాలు అయింది. అది ఎన్ని రోజులకి ఫిల్ చేస్తా ఉంటారు? ఒక దినం ఇడిచి 1 దినం వస్తారు, లేదంటే 2 దినాలు ఇడిచి 1 దినం వస్తుంది. అట్లా వస్తా ఉంది. డైలీ వస్తా లేదు.
డైలీ వస్తలే. ఒక దినం ఒక దినం 2 దినాలకు ఒకసారి వస్తుంది. ఈ ప్రాబ్లానికి అయితే ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలని మీరు కోరుకుంటున్నారు? గవర్నమెంట్ ఏం దీనికి నిబంధనలు తీసుకుంటే గవర్నమెంట్ సైడ్ ఇది. మన ప్రజలు ఏం చేసేకి అవుతుంది? ఓటేసి గెలిపించినాము, ప్రజలకు వాళ్ళకి సహాయం చేసేంత ఓటేసి గెలిచిన నాయకులు వాళ్ళు వచ్చి ముందు నిలిచి దీని పరిహారం చేపియాలి. అపార్ట్మెంట్లలో నీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తున్నారు. స్లమ్ ఏరియాలో ఉన్నవాళ్లు షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ల్లోకి వెళ్లి అక్కడి టాయిలెట్లలోనే స్నానాలు చేసొస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే నీటి కోసం ఎవరో ఒకరు సెలవు పెట్టి మరీ కాలనీకి వచ్చే వాటర్ ట్యాంక్ దగ్గరకు బిందెలతో క్యూ కట్టాల్సి వస్తోంది. ఈ నీటి సమస్య 3 నెలలు ఇంకా జాస్తి సమస్య నీళ్ళకి. 3 నెలలు ఇంకా ఆడుకో ట్యాంకర్లా తోలుకుంటాము. 1 అవర్ 2 అవర్లు ఇస్తాడు నీళ్ళు, ఆడుకో ట్యాంకర్లా తోలుకున్నది మేమంతా నీళ్లు. మాది ఇదే బిల్డింగ్ పక్క. ఈ సంవత్సరమే ఇట్లా ఉందా లేకపోతే ప్రతి సంవత్సరం ఇంత ఉంటుంది? అదే 2 సంవత్సరాలు ఇంకా 2 సంవత్సరాల నుంచి ఈ నీటి సమస్య ప్రాబ్లం జాస్తి. నీళ్ళదే ప్రాబ్లమ్ మాకి. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఈ నీటి సమస్య పోవాలంటే? అదే నీళ్ళదే ఇప్పుడు ఇడాలా నీళ్లు కొంచెం కొంచెం ఎక్కువసేపు నీళ్లు వదలాలి. వాళ్ళు నీళ్ళు ఇడ్చేవాళ్ళు వాళ్ళు ఇడిస్తే సరిపోతుంది. సరిగా ఇడిసేది పుల్లు మాకంతా అదే 2 అవర్లు 3 అవర్లు 1 అవర్ ఇస్తాడు అంతే. ఒక కింద 2 అవర్లు 3 అవర్లు ఇస్తాడు. ఈ మొన్న 3 అవర్ల 4 అవర్లు ఇచ్చిండే నీళ్ళు కొంచెం వచ్చా. దానికి ముందు నీళ్ళే అర్ధ అవర్ 1 అవర్ అంతే. నీళ్ళది భలే సమస్య అయిపోయింది మాకు. నీళ్ళది ట్యాంకర్లో 1300 ఇచ్చినాను లేదు, 1300 ఇచ్చినాను లేదు, వచ్చేదే ట్యాంకర్ వచ్చేదేలే. నీళ్ళే లేదు. 1 అవర్ అవుతుంది, 2 అవర్లు అవుతుంది. మాకు నుంచేకి జాగాలే అక్కడ. వాళ్ళు రోడ్లు కదా, వాంది కానీ ఇంది కానీ అనేది. ఆ లైన్ చివర ఒక ట్యాంకర్ పెట్టారు, పెట్టుండాలి. అదేమన్నా మీకు యూజ్ అవుతుందా? యూజ్ మాకు దూరం కదా ఎత్తుకొని వచ్చాక. అక్కడ ఇంకా పాపం ఎత్తుకొని వస్తారు, ఆడవాళ్ళు ఎత్తుకొని వచ్చేలే. ఇక్కడ సెంటర్ లో వేయాలా, సెంటర్ లో ఇక్కడ ఎక్కడన్నా వేస్తే సెంటర్ లో వేయాలి కదా. వేస్తే అంతా పట్టుకుంటారు. ఆ మెయిన్ రోడ్లో వేసేసిండాడు కదా, మెయిన్ రోడ్లో ఆడి ఇంకా పట్టుకొని వస్తారా? ఇలా పట్టుకొని వచ్చేలేదు. ప్రాబ్లం జాస్తి. ఎత్తేకాయాలే ఇండ్లోగానే నీళ్ళు వస్తా ఉండే, ఇప్పుడు ఏడొస్తుంది నీళ్ళు? వీళ్ళు పోయి ఎత్తుకొని రావాలా ఇల్లు. భూగర్భ జలాలు లేదంటే కావేరీ నీళ్లు, ఈ రెండే బెంగళూరు ప్రజలకు ఆధారం. వర్షాలు సరిగా పడకపోతే కావేరీలో నీటి లభ్యత తగ్గిపోతుంది. ఈసారి అదే జరిగింది. కావేరీ జలాలు అందకపోవటంతో బెంగళూరు దాహంతో అల్లాడిపోతోంది. ఇక నగరం చుట్టూ రియల్ ఎస్టేట్ విస్తరించటం, వేలాది కొద్దీ అపార్ట్మెంట్లు వెలుస్తూ ఉండటం, చెరువులు కుంటలు కనుమరుగైపోవటంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి సిలికాన్ సిటీకి శాపంగా మారింది. నా పేరు గణేష్ సార్. గణేష్ గారు, ఈ నీటి సమస్య ఎన్ని రోజుల నుంచి చెప్పండి సార్? ఈ నీటి సమస్య సుమారు ఒక 3 నెలలుగా ఇలాగే ఉంది సార్. 3 నెలలుగా నీటి సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరమేనా లేకపోతే ప్రతి సంవత్సరం మీకు ఇలానే ఉందా నీటి సమస్య? లేదు సార్, ఈ పోయిన సంవత్సరం వర్షాలు బాగా పడినాయి, అప్పుడేం తొందర లేదు. ఈ సంవత్సరం మాత్రం అలా ఇబ్బంది ఎక్కువ. వర్షాలు లేని వల్ల, పడని వలన, వర్షాలు పడిన వల్ల ఇతర ప్రాబ్లం అయింది. అయితే కావేరీ నీరు అనేది మీకు రావట్లేదా? కావేరీ వస్తుంది సార్, ఎప్పుడో కొద్దిగా వదులుతారు అంతే, ఎక్కువ కానీ చాలా తక్కువగా వస్తుంది సార్. 25% వస్తుంది అంతే. చివర నేను ఒక ట్యాంక్ చూసాను, ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు కదా? అవును సార్, ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అది వాళ్ళు ఏర్పాటు చేసినది రోడ్లు చాలు సార్, ఇక్కడ ప్రజలకి సరిపోదు ఆ నీళ్లు. కాబట్టి ఇంకొక 2 లోడ్లు ఎక్కువగా చేస్తే, 2 లోడ్లు 3 లోడ్లు ఎక్కువగా వేస్తే జనానికి చాలా అనుకూలంగా ఉంటుందని. అయితే చాలా మంది ఏమంటున్నారంటే కావేరీ నీళ్లు ఎక్కువగా వదిలినా కూడా మాకు ఈ ప్రాబ్లం అనేది ఉండదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కావేరీ నీరు ఎక్కువగా వదిలినా కూడా, ఎక్కువ టైం వదిలినా కూడా ప్రాబ్లం లేదు అంటున్నారు. లేదు సార్ అలా ఏం లేదు. నీళ్ళు ఎక్కువగా వదిలితే ఏం ప్రాబ్లం లేదు. నీళ్ళు అక్కడ డ్యామ్ లో లేవు సార్, ఎందుకంటే తమిళనాడుకు వాళ్ళు అర్ధ నీళ్ళు అక్కడ వదిలేస్తారు. కాబట్టి ఇక్కడ నీళ్ళ సమస్య బెంగళూరుకి ఎక్కువగా ఉంది సార్. చాలా ఇబ్బంది ఉంది ఈ సంవత్సరం, నీళ్ళకి చాలా ఇబ్బంది సార్. పాల్గొనుకోవచ్చు కానీ నీళ్ళు తీసుకోవడం చాలా కష్టంగా ఉంది సార్. అవును సార్. అయితే ఇప్పుడు బబుల్ ఎంత ఉంటుందంటున్నారు? ఫిల్టర్ చేసిన వాటర్ అమ్ముతున్నారు కదా? అవును సార్, ఇప్పుడు 10 రూపాయలు పెంచినారు సార్. క్యాన్ పైన 10 రూపాయలు పెంచినారు. అవును సార్. తాగటానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వచ్చినందువలన ఇప్పుడు క్యాన్ పైన 10 రూపాయలు పెంచినారు సార్. నీటి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం పూర్తిగా
వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడింది. అయితే ఒక్కో కాలనీకి 2 లేదా 4 రోజులకు ఒక ట్యాంకర్ను పంపుతోంది. ఇంటికి 2 లేదా 3 బిందెలు మాత్రమే నీరు దొరుకుతోంది. ఋతుపవనాలు వచ్చేందుకు మరో 3 నెలల సమయం ఉంది. ఇప్పట్లో వర్షాలు కూడా లేకపోవటంతో బెంగళూరు నగరం వణికిపోతోంది. ప్రభుత్వం మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.